వీటెన్ న్యూస్ కి స్వాగతం. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, మంచిర్యాల డీసీపీ భాస్కర్ ఆదేశాల మేరకు బెల్లంపల్లి ఎస్సీపీ రవికుమార్ ఆధ్వర్యంలో ఈ రోజు బెల్లంపల్లి నంబర్ 2 ఇంక్లైన్ బస్తీలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ అఫ్తలుద్దీన్ మాట్లాడుతూ ఎవరైనా కొత్త వ్యక్తులు బస్తీల్లో ఇళ్లు అద్దెకి తీసుకుని ఉంటున్న పేపర్స్ లేని వాహనాలు ఉన్నాయా అని, గంజాయి అమ్ముతున్నా లేదా తాగుతున్న వాటిని దృష్టిలో పెట్టుకుని కమ్యూనిటీ కాంటాక్ట్ ముఖ్య ఉద్దేశమన్నారు. అలాగే యువత చెడు అలవాట్లకు బానిసలు కావద్దని వారు సూచించారు. ఎవరైనా బస్తీల్లోకి వచ్చి ఇళ్లు అద్దెకు అడిగిన వారి పూర్తి వివరాలు తెలుసుకునే ఇల్లు ఇవ్వాలన్నారు. ఏదైనా అనుమానం వస్తే పోలీస్ వారికి సమాచారం ఇవ్వాలన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతాయన్నారు. ఇక ముఖ్యంగా బస్తీలో సీసీ కెమెరాలు అమర్చుకుని ఉండాలన్నారు. ఒక సీసీ కెమెరా 100 మంది పోలీస్ వారితో సమానమన్నారు. ఈ కార్యక్రమంలో నెన్నెల ఎస్ఐ, బెల్లంపల్లి 2 టౌన్ ఎస్ఐ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఏసీపీ రవికుమార్ గారి యొక్క బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ అనేది ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. సో ఇందులో ముఖ్యంగా ఏంటంటే ప్రజలకు మరింత దగ్గరైపోయి మరింత సేవలు అందించడానికి గురించి, అనుకూలంగా ఉండడానికి గురించి మాత్రమే ఈ యొక్క ప్రోగ్రామ్. ఇందులో మీ దగ్గరికి వచ్చి మీ యొక్క సమస్యలు తెలుసుకోవడానికి గురించే ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను. ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఎవరైనా అనుమానితులు, కొత్త వ్యక్తులు ఎవరైనా వచ్చి మీ బస్సులో నివాసం ఉంటున్నా, ఎవరైనా వివరాలు తెలపకుండా ఉన్నటువంటి వ్యక్తుల గురించి ఆరా తీయడానికి మాత్రమే ఈ యొక్క ప్రోగ్రాం. అదేవిధంగా ఎవరైనా సంఘ విద్రోహ శక్తులు ఎవరైనా రాకుండా ఉండడానికి గురించి నివారించడానికి పోలీసు యొక్క మూమెంట్ ఉన్నది, పోలీసు యొక్క చెకింగ్ ఉన్నదని చెప్పి తెలియజేయడానికి గురించే ఈ యొక్క కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇంకా అంతేకాకుండా మోటార్ వెహికల్స్, కొన్ని అనుమానాస్పదమైనటువంటి మోటార్ వెహికల్స్, నంబర్ ప్లేట్ లేనటువంటి మోటార్ వెహికల్స్ ఇది చూడడానికి, మరి వాటి యొక్క వివరాలు సేకరించడానికి మాత్రమే ఈ యొక్క ప్రోగ్రాం అనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ముఖ్యంగా యువకులు గంజాయి బారిన పడకుండా ఉండడానికి, వారికి అవగాహన కల్పించడానికి, వారికి అవేర్నెస్ కల్పించడానికి గురించి ఎవరైనా ఉంటే, ఎవరైనా గంజాయి అమ్మే వాళ్ళు ఉంటే, ఎవరైనా యూజ్ చేసే వాళ్ళు ఉంటే సమాచారం సేకరించడానికి మాత్రమే ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్ తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి అంతేకాకుండా మనకు ఈ కాలనీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సమస్యలు ఏమైనా ఉంటే పోలీస్ తరఫున మా యొక్క సేవలు, ఈ 100 డయల్ నెంబర్ కానీ ఇంకా తదితర సేవల గురించి తెలియడానికి గురించి ఈ యొక్క ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా యువకులకు కౌన్సిలింగ్ నిర్వహించడానికి, అందరూ కూడా మోటార్ వాహన రూల్స్ పాటిస్తూ హెల్మెట్లు పెట్టుకోవడానికి, వెహికల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా పెట్టుకోవడానికి మా కలిగజేస్తున్న ఈ యొక్క అవగాహన కలిగి